హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రత్న. ఈరోజైతే మన వైజాగ్లో ఆగకుండా 2 డేస్ నుంచి ఫుల్గా రాయినైతే వస్తుందండి. ఈ వర్షం అస్సలు నిన్న మొన్న అనగా మొదలుపెట్టింది, అస్సలు ఆగే మాట ఎత్తట్లేదు. నాకైతే ఈరోజు బయటికి వెళ్ళే పని ఉంది. సో నేను ఈరోజు మన లేడీస్కి యూజ్ అయ్యే ఒక టిప్ అయితే ఇస్తున్నానండి. అది మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అదేంటో తెలుసా? మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళే ముందు ఇప్పుడు అందరూ ఇలాంటి హెవీ ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటున్నామండి. ఇవి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, నాకైతే ఒకసారి నేను అది సఫర్ అయ్యాను. ఇయర్ రింగ్ అన్నది ఈ బుట్ట విరిగిపోవడం, లేకపోతే ఒకటి పడిపోవడం, డిప్ అనేది పోవడం అలాంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు మనం ఏమీ లేకుండా మళ్ళీ రిటర్న్ వచ్చే కన్నా ఫంక్షన్లో ఈ ఇయర్ రింగ్స్, ఎక్స్ట్రా ఇయర్ రింగ్స్ అన్నవి క్యారీ చేసుకోండి. మన హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడూ ఒక ఇయర్ రింగ్, ఒక పేరు అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనుకోండి, అబ్బా ఫంక్షన్లో ఇయర్ రింగ్స్ లేవన్న బాధే ఉండదు. సో ఇదొకటి క్యారీ చేయాలి. ఆ తర్వాత స్టిక్కర్ ప్యాకెట్ అండి, చిన్న స్టిక్కర్ ప్యాకెట్ ఒకటి. ఈ స్టిక్కర్ మన పెళ్ళైన వాళ్ళకైతే ముఖ్యంగా స్టిక్కర్ అన్నది ఉండాలి కదండి. సో స్టిక్కర్ ప్యాకెట్ ఒకటి క్యారీ చేసుకోవాలి. ఆ తర్వాత నేనైతే ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా ఈ లిప్స్టిక్ అన్నది క్యారీ చేస్తూ ఉంటానండి. ఏంటంటే మన ఫేస్లో ఈవెన్ ఏమీ లేకపోయినా ఒక స్టిక్కర్, ఒక లిప్స్టిక్ ఉంటే చాలు, ఫంక్షన్ అలా వెళ్ళిపోతుంది ఫ్లోలో. సో ఇవైతే క్యారీ చేయాలని నేను అనుకున్నాను. మీకు కూడా ఇది రైటా కాదా మీరు కామెంట్ చేయండి, ఓకేనా? సో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్. ఓకే, బాయ్.